నేను చెప్తాను సమాధానం కూర్చో ఏమమ్మా మీరే చెప్పాలా సరే సరే మన సమస్యల కోసం మన వెంకట వర్గాన్ని పోరాడదాము. సీఎం దిగొచ్చేంత వరకు గద్దె దిగొచ్చేంత వరకు పోరాడదాం. నెక్స్ట్ ఆయన సీఎం కాకుండా మన గద్దె దిప్పే మార్గం చూడాలా. ఏ మహిళలంటే ఎవరనుకుంటున్నారు ఆయన సీఎం? అంగన్వాడీ సత్తా ఏమో చూపెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల వేల మంది వర్గం చేస్తున్నాం. చేనేత కార్మికులు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచినాడు. చేయని అట్లాంటి వాళ్ళు చేయని. వాళ్ళు మహిళలే అందరికి ఇవ్వాలా. మనం కూడా మహిళలను గుర్తించాలి కదా. అంటే మన మహిళలు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మంత్రులకి ఎంతసేపు ఉన్నా ఏ కేంద్రంలో ఎవరు ఏ కోడుమూరు ప్రాజెక్టులో లేకపోతే దాంట్లో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఓడిపోతారు, ఏ ఎమ్మెల్యే పెట్ట ఈ ఆలోచనలో ఉన్నారు. కానీ అంగన్వాడీ మహిళలు ఇంత కష్టపడి రోడ్డు ఎక్కినారు అనే ఇది జగన్మోహన్ రెడ్డికి రాలేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మనం సాధించి మనము విజయం సాధించుకున్నాము. ఇప్పుడు కూడా ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డిని ఇదే చెప్తున్నాము. మా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు అరెస్ట్ చేస్తావో చేపించుకో, ఏం చేస్తావో చేయకో, తగ్గేదే లేదు. తగ్గమని చెప్తున్నాము. నువ్వు అధికారులకు చెప్పి సెంటర్లు భాగాలు తెప్పిస్తావా? నీ అప్పసప్పు దోసుకున్నామా? దొంగతనం చేసినామా? ఏమున్నాయని మా సెంటర్లు భాగాలు కొట్టిస్తాము? కొన్ని సచివాలయాలు పెట్టాం. ఈ తెలంగాణ వచ్చిన సచివాలయం వాళ్ళని వాలంటీర్లని నమ్ముతున్నారు. మేము ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి నేను అంగన్వాడీ కార్యకర్తలని ఆయాలని నమ్మవా? తర్వాత ఇంకొకటి ఇంటి సంవత్సరాలను చేస్తున్నాము. ఈ చేసి మరి కొత్త సత్యనారాయణ అంటారు మేము జీతాలు పెంచము, గ్రాట్యుటీ ఇయ్యము అని అంటే ఒక విలేకరు ప్రశ్న అడిగారు. ఏమని అడిగినారు? మీరు సెంటర్లు ఎందుకు నేనైతే చూసుకోండి. ఆయనకి ఏమైనా కమ్మి చెప్పినాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సెంటర్లు పడుతున్నారు. తెప్పించుకోమన్నారు జగన్మోహన్ రెడ్డిని. తమాషాలు ఆడుతున్నాడు ఆయన.